ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఈసారి ఏకంగా బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందడం సంచలనంగా మారింది. ఎయిమ్స్ వైద్యులు 10 రోజుల పాటు చికిత్స అందించినా కాపాడలేకపోయారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఎవరికీ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు. బర్డ్ ఫ్లూ ఏపీని మళ్లీ కలవరపెడుతోంది. మొన్నటి వరకు లక్షల కోళ్లు చనిపోగా ఇప్పుడు మొదటిసారిగా 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్నాడు జిల్లా నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన 2 ఏళ్ల చిన్నారి ఫిబ్రవరి 28న జ్వరం బారిన పడింది. ఎంతకీ తగ్గకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్కు తీసుకెళ్లారు. 10 రోజుల పాటు చికిత్స అందించినా కోలుకోలేదు. రోజుకు ఆరోగ్యం దిగజారిపోయింది. చివరకు వెంటిలేటర్పై చికిత్స అందించినా కోలుకోలేదు. వైద్యులకు అనుమానం రావడంతో స్వాబ్ శాంపిల్స్ పూణేలోని ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చేలోపు పాప మృతి చెందింది. నివేదికలో చిన్నారి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు నిర్వహించారు. వాళ్లంతా ఆరోగ్యంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి జ్వరం రావడానికి ముందు ఇంట్లో చికెన్ తిన్నారని, ఆ చిన్నారి తెలియక పచ్చి మాంసం ముక్క ఒకటి నోట్లో పెట్టుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కుటుంబం నివాసముండే బాలయ్య నగర్లో శానిటేషన్ చర్యలు చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు. కిలోమీటర్ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఎవరికీ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయిన దాఖలాలు కూడా లేవంటున్నారు. పౌల్ట్రీ ఫారాలలో తనిఖీలు చేశామని చెబుతున్నారు. అందులో ఒక ఇంట్లోనే ఒక చిన్న పాపకు వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఎటువంటి లక్షణాలు లేవు. ఎవరు ఈ విషయంలో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఎవరికి ఈ లక్షణాలు మరలా ఇటువంటి లక్షణాలు కూడా మా సర్వేలో తెలియదంటే ఆ ఏరియాలో కూడా ఎవరికి కూడాను ఇటువంటి మేము ఐఎల్ఐ అని కానీ శారీ అని కానీ అంటాం ఆ లక్షణాలు వాటికి సంబంధించిన లక్షణాలు కూడా ఏమీ లేవు, ఎవరికీ లేవు ఆ ఏరియాలో. బర్డ్ ఫ్లూతో భయం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా జనాన్ని మాత్రం బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.